మహేష్ బాబు, రాజమౌళి కలయికలో వస్తున్న భారీ సినిమా ఎస్ఎస్ఎంబి 29. ఈ చిత్రం మీద పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాపై ఫిలిం నగర్ లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. మహేష్ పాత్రకి రామాయణానికి లింక్ ఉందంటూ పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు రాజమౌళి సినిమాలో మహేష్ పాత్ర ఒక అడ్వెంచర్ టైమ్ లో ఉంటుందని మాత్రమే తెలుసు. అంతకు మించి అసలు కథ ఏంటి, మహేష్ పాత్ర ఏంటి అనేది బయటకు రాలేదు. ఇప్పుడు మాత్రం రామాయణ బ్యాక్ డ్రాప్ ఎస్ఎస్ఎంబి 29 లో ఉంటుందని అంటున్నారు. రామాయణంలో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని ఎత్తుకువచ్చే ఘట్టం అద్భుతం. ఇప్పుడు మహేష్ పాత్రకి అలాంటి పోలిక ఉన్న సీన్లు ఉంటాయి అని అంటున్నారు. గతంలో విజేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో మహేష్ పాత్రపై స్పందించారు. ఇండియానా జోన్స్ రేంజ్ కథ చెప్పాలంటే ఇలాంటి ప్లాట్ఫామ్ కరెక్ట్ అన్నారు. దాన్ని బట్టి మహేష్ పాత్రకి వేరియంట్స్ ఉంటాయని తెలుస్తోంది. అత్యాధునిక టెక్నాలజీతో ఈ మూవీని తీస్తున్నాడు జక్కన్న. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో మూవీ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దానిపై ఇంకా అప్డేట్ రాలేదు. మూవీ గురించి ఏదో ఒక విషయం వైరల్ అవుతూనే ఉంది. ఈ సినిమాని అంతర్జాతీయ ప్రమాణాలతో చాలా అద్భుతంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈసారి ఆస్కార్ అవార్డ్ టార్గెట్ గా రాజమౌళి చాలా పగడ్బందీగా సినిమాని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. దీనికి తోడు ఇందులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాతో పాటు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో భాగమయ్యారు. తాజాగా మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 29 మూవీకి రామాయణం, ఇంద్రజిత్తుకి మధ్య ఒక సంబంధం ఉంది అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. తాజాగా రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి 29 సినిమాలో హీరో పాత్రకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో రామాయణంలోని సంజీవనికి సంబంధించిన బ్యాక్ డ్రాప్ ఉంటుందని ఇప్పుడు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హీరో పాత్ర హనుమంతుడిని పోలి ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. ఇక గతంలో ప్రముఖ రచయిత, దర్శకుడు రాజమౌళి తండ్రి అయిన విజేంద్ర ప్రసాద్ చెప్పినట్లు ఇండియానా జోన్స్ రేంజ్ లో కథ చెప్పాలి అండ్ ఈ ఫ్లాట్ సరిగ్గా ఉంటుందని ఫ్యాన్స్ కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇకపోతే ఇంద్రజిత్తుకి రాజమౌళి సినిమాకి గల సంబంధం విషయానికి వస్తే రామాయణంలో మేరు పర్వతం అందరికీ గుర్తుండి ఉంటోంది కదా. ఇంద్రజిత్తు వేసిన బాణానికి లక్ష్మణుడికి ప్రాణాపాయం కలిగితే తనను బ్రతికించడానికి సంజీవని మూలికలు కావాలని సూసైన్ వైద్యుడు చెబుతాడు. దాంతో అవి తీసుకురావాలని వెళ్లిన హనుమంతుడు ఆ సంజీవిని మొక్కలని గుర్తించలేక మొత్తం పర్వతాన్ని ఎత్తుకు వచ్చి లక్ష్మణుడిని కాపాడతారు. ఇప్పుడు ఆ సంజీవని మూలికలే మహేష్ రాజమౌళి మూవీలో కీలకం అని, ఇక మహేష్ వాటిని తీసుకురావడానికి అడవిలోకి వెళ్లే ఎపిసోడ్ ఇప్పుడు రాజమౌళి ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఎంత నిజమో తెలియదు కానీ వింటుంటే మాత్రం గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉన్నాయి. అసలు ఎవరు ఊహించని అల్లూరి సీతారామరాజు, కొమరం భీం కాంబోని సాధ్యం చేసిన రాజమౌళి ఇప్పుడు సంజీవని ఫారెస్ట్ అడ్వెంచర్లు చూపించడం పెద్ద విషయం కాదని, త్వరలోనే ఆఫ్రికా వెళ్లబోతున్న టీం అక్కడ ఎన్నో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. ఇక 2027 చివరికి ఈ సినిమాని విడుదల చేసే దిశగా ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.